దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ ఉదయ అనంత భాస్కర్ ను వైసీపీ ఆది నాయకత్వం 2 రోజుల్లో చట్టానికి అప్పగించాలని, లేకుంటే వైసీపీ కేంద్ర కార్యాలయాలతో పాటు అన్ని జిల్లాల వైసీపీ కార్యాలయాలను ముట్టడించి వైసీపీ నాయకులను ఎక్కడ తిరగబోమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపల్ల రాజేష్ హెచ్చరించారు. కాకినాడలో కాస్మోపాలిటన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితుడిని దారుణంగా హత్య చేసిన హంతకులకు ఒక మాజీ ఎమ్మెల్యే అండగా నిలవడం, వారిని రక్షించేందుకు వత్తాసు పలకడం ఆయన దళిత వ్యతిరేక విధానాలకు అడ్డం పడుతుందని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర మాలా కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, టీడీపీ కాకినాడ సిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అంబటి చిన్న, నాయకులు పలివెల రవి, అనంతకుమార్, దూళ్ల సత్యనారాయణ, కాదా నాగేశ్వరరావు, పోలిపల్లి జగన్, పెదపూడి కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు దళితుల్ని రెచ్చగొడుతూ పెట్టిన ఒక మెసేజ్ ఒకటి హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబుని దాచిపెడుతున్నది, ఆయనకి ఆశ్రయం ఇస్తున్నది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళిత కాలనీలో వైరల్ అవుతున్న వార్త. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు అంటే మనందరికీ ఒకటే ఇల్లు ఉంటుంది మరి, కానీ ఆయనకి కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి. అదే లోటస్ పాండ్లో ఈ అనంతబాబు గారిని దాచారా, తాడేపల్లి ప్యాలెస్లో ఈయన్ని దాచారా, కడప ప్యాలెస్లో దాచారా, లేదా పులివెందుల ప్యాలెస్లో దాచారా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చే రిక్వెస్ట్ లాంటి హెచ్చరిక ఏంటంటే, మర్యాదగా ఒక 2 రోజుల్లో నేరం చేసిన వ్యక్తిని అనంతబాబు అనే ఆయన్ని చట్టానికి అప్పగించండి. మీరు ఆయన కనుక చట్టానికి అప్పగించకపోతే మేము 2 రోజుల కన్నా ఎక్కువ సహించలేం. ఖచ్చితంగా మంగళగిరిలో ఉన్న వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ ముట్టడిస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీరు గతం నుంచి దళితులకి మీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మీరు చాలా అన్యాయాలు చేశారు. మేము భరించుకుంటూ వచ్చాం, సహించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎవరైతే దళితులను చంపారో వాళ్ళకి మీరు నజరాలాలు ప్రకటించి, వాళ్ళకి మీరు షెల్టర్ ఇచ్చి, చట్టాన్ని నుంచి కూడా తప్పించడానికి మీరు అధికారంలో లేనప్పుడు కూడా ప్రయత్నిస్తే ఇది దళితుల ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దళితులందరూ కేంద్ర పార్టీ కార్యాలయం, వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఎక్కువ రోజులు సమయం లేదు. మీరు 24లో చూశారు, మరి రేపు 29లో మీరు కనీసం ఓటు అడగడానికి దళిత కాలనీకి రావాలంటే తల వంచి దళిత సమాజానికి క్షమాపణ చెప్తే తప్ప కనీసం ఓటు కూడా అడగనివ్వరు. ఎలాంటి పనులు చేసుకొస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ మేమేం అంటలేదు. ఎవరైతే మా మీద దాడులు చేశారో చట్టపరంగా వాళ్ళు శిక్షించండి బాబు అంటే నేరస్తులు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఎందుకు నేరస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఎందుకు? అవినాష్ రెడ్డి గారు మర్డర్ చేశారని సిబిఐ చెప్తే లేదు ఆయన నా కన్నుతో సమానం అని ఎందుకు సమర్థించాలి? ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ రాష్ట్రంలోకి వస్తే ఆ సిబిఐని ఇక్కడున్న పోలీసుతో ఎందుకు అడ్డుకునేలా చేయాలి? ఎందుకు రౌడీలు పెట్టాలి? మీరు ఎలా చేస్తున్నందుకు మీరు రాజకీయం చేయట్లేదు, ఫ్యాక్షనిజం చేస్తున్నారని జనాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు ఇప్పుడు కూడా మీరు తెలుసుకోకుండా ఇంకా మీరు నేరస్తులను వెనకేసుకొచ్చి ఆయన దాచిపెడతా ఉంటే, ఇది ఒక్క సుబ్రహ్మణ్యం కోసం మాట్లాడలేదండి. నేను ఒక తండ్రికి 10 మంది కొడుకులుండి ఆ 10 మందిలో ఒకడు దొంగగా మారితే అది ఆ తండ్రి తప్పు కాదు, ఉన్న 9 మంది మంచోళ్ళుగా పెంచాడని. 10 మంది దొంగలైతే ఖచ్చితంగా తండ్రితో తప్పు, కొడుకులది కాదు. ఈ రోజున ఆ వైసీపీ హయాంలో దళితుల మీద దాడులు జరగడానికి కారణం దాడి చేసిన వాళ్ళది మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత. డాక్టర్ సుధాకర్ గారి మీద దాడి అప్పుడే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుని అప్పుడు దానికి కారణమైన వాళ్ళు శిక్షించుంటే మరొక దళితుల మీద దాడి చేయడానికి భయపడదు. మీరేమో దాడి చేసిన వాళ్ళని పట్టించుకోరు. దాడి చేసిన వాళ్ళకి మీరు 2-3 పదవులు ఇస్తారు. దళితుల మీద ఎవరు దాడి చేశారు ఎస్పెషల్గా వాళ్ళకి మీరు ఇది జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇచ్చి మీరు ప్రోత్సహిస్తూ ఉంటే, దళితుల మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నచ్చుతుంది అనుకుంటా. ఆయన మనకు పదవులు ఇస్తున్నాడని దాడులు చేయడం మొదలెట్టారు, చంపటం మొదలెట్టారు.
ఎక్కడా చట్టాన్ని పనిచేయనివ్వకుండా 5 సంవత్సరాల పాటు ఎక్కడ జార్జ్ ఫ్లాయిడ్ కాదండి, కాంట్ బ్రీత్ అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మాకెవ్వరికి ఊపిరాడలేదు. నా మీద 2 సార్లు హత్య ప్రయత్నాలు. నేను వైసీపీ కోసం పనిచేశాను 19లో, కాకినాడలో ఒకసారి, రాజమండ్రిలో ఒకసారి. 2 హత్యా ప్రయత్నాలు. ఏదో తట్టుకోగలి నిలబడ్డాం కాబట్టి నిలబడ్డాం, లేకపోతే మా డెడ్ బాడీ కూడా పార్టీకి డోర్ డెలివరీ అయిపోయి ఉండేది. ఏం పాపం చేసామండి? ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం మేము. ఆ రోజున దళితుల మీద జరిగిన ప్రతి దాడికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు అండగా ఉన్న ఆ విధానాన్ని చూసి ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. ఆ పార్టీలో పెద్ద మనుషుల కోసం పనిచేస్తున్నాం మేము. అంతే తప్ప మేము తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున జగన్ ప్రశ్నించట్లే. ఆయన పరిపాలన చూసి, ఆయన పరిపాలన దారుణాలు చూసి, అది ఈయన నమ్మినోడేమో ఇలా ముంచేస్తున్నాడో, వాళ్ళేమో మా శత్రువులు అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళేమో మన కోసం నిలబడి పనిచేస్తున్నారు, మన కోసం పోరాడుతున్నారని చెప్పి ఎవరు మంచోడో తెలుసుకున్న తర్వాత ఆ పార్టీలో జాయిన్ అయ్యాం తప్ప ఈ రోజు మేము ఇలా మాట్లాడడానికి కారణం పార్టీ కాదు. ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేకపోతే ఇంకెంతమందిని చంపే, నాలంటి వాళ్ళు ఎంతమందిని చంపేద్దరు మీరు?